మంచి స్వీట్ ఐటెం చూపించిన అదేనండి, ఎంతో ఇష్టమైన కునాఫా. టేస్ట్ చాలా బాగా వచ్చింది, మీరు ట్రై చేయండి. సన్న సేమియా ఉంటుంది కదా, అది తీసుకోండి. అది తీసుకున్న తర్వాత ఒక మిక్సీ బౌల్లో బాదం కాజు వేసి మిక్సీ చేయండి. మిక్సీ చేసిన పౌడర్ని ఇంకో బౌల్లో హాఫ్ తీసుకోండి. తీసుకున్న తర్వాత మిక్సీలో కొంచెం పౌడర్ వేసుకొని షుగర్ వేసుకొని గ్రైండ్ చేసుకోండి. చేసుకున్న తర్వాత ఇంకో బౌల్లో గీ వేసుకొని సన్న సేమియా ఉంటుంది కదా, అది వేసి రోస్ట్ చేయండి. బాగా రోస్ట్ చేయండి, మాడనే వద్దండి, కలుపుతూ ఉండండి బాగా. అలా రోస్ట్ అయిన తర్వాత మనం షుగర్ వేసిన పౌడర్ ఉంటుంది కదా, అది వేసి కొంచెం రోస్ట్ చేయండి, ఒక 2-3 మినిట్స్. రోస్ట్ చేసిన తర్వాత ఒక బౌల్లో తీసుకోండి. తీసుకున్న తర్వాత హాఫ్ సేమియా ప్లేట్లో వేసుకోండి. తర్వాత ఇంకో దాంట్లో మిల్క్ వేసుకొని అవి బాగా బాయిల్ అయ్యేలా చూసుకోండి. బాయిల్ అయిన తర్వాత ఇంకో గిన్నెలో పాలు పోసుకోండి. మనం బాదం కాజు గ్రైండ్ చేసుకున్నాం కదా, ఆ పౌడర్ని వేసుకొని గిన్నెలో మంచిగా కలుపుకోండి. కొంచెం పేస్ట్లా చేసుకోండి. చేసుకున్న తర్వాత ఈ మిల్క్ బాయిల్ అయింటాయి కదా, దాంట్లో మనం పౌడర్ కలుపుకున్న మిల్క్ని వేసి కలపండి. బాగా ఉడికేలా చేయండి. ఒక థిక్ పేస్ట్ అయ్యేలా ఉడకనివ్వండి. ఒక ½ అన్ అవర్ టైం పడుతుంది. తర్వాత మనం సేమియా రోస్ట్ చేసుకున్నాం కదా, 2 టైప్స్గా డివైడ్ చేసుకున్న తర్వాత ఇలా మంచిగా బాయిల్ అయ్యేటప్పుడు కొంచెం షుగర్ వేసుకోండి. షుగర్ ఇట్లా మంచిగా పేస్ట్ అవ్వాలి. పేస్ట్ అయినది మనం రోస్ట్ చేసుకున్న సేమియా మీద ఆ పేస్ట్ని అంతా అప్లై చేయాలి. అప్లై చేసిన తర్వాత దానిపైన మనం రోస్ట్ చేసుకున్న సేమియాతో కవర్ చేసేయాలి. కవర్ చేసిన తర్వాత ఒక 2 అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టండి. ఫ్రిడ్జ్లో పెడితేనే మనం తినేకి వస్తుంది, మంచి టేస్ట్ వస్తుంది. అలా పైన బాదం కాజు కట్ చేసి వేసుకొని తర్వాత 2 అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మన కునాఫా రెడీ అయిపోతుంది. సేమియా కునాఫా టేస్ట్ మాత్రం చాలా